ఒకేసారి మన సౌండ్స్ వస్తున్నాయా? క్లియర్ ఉందా ఆ, వాయిస్? బాగుంది మేడం, క్లియర్గా ఉంది. ఓకే. ఓకే, ఓకే, బాగుంది. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాలమ్మ గారికి, మరి ప్రతి నిత్యము ఎంతో సాధనను మరియు అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సారు మరియు బ్రహ్మవిద్ వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మగారికి శతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ, మరియు ఈ జూమ్ నిర్వాహకురాలైన డాక్టర్ జేబి ప్రసన్న మేడం గారికి, మరియు ప్రస్తుతము ఈ జూమ్ ను నిర్వహిస్తున్న ఎల్ఐ సార్ గారికి, మరి జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సులు మరియు ధన్యవాదాలు. నా పేరు గీతాంజలి, నేను ఆర్మూర్ నుండి మాట్లాడుతున్నాను. మరి నేను ఈరోజు చెప్పబోయే అంశము అజ్ఞానికి మరియు జ్ఞానికి ఉండే లక్షణాలు, అజ్ఞాని లక్షణాలు మరియు జ్ఞాని లక్షణాలని తెలుసుకుందాం. ఇది రాజలక్ష్మి అమ్మగారు ఒకరోజు చెప్పారు జూమ్ లో, దాన్నే నేను ఈరోజు ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి అజ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ఉంటాడు అనేది మనం ఈరోజు చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఇక్కడ మనం ప్రతిరోజు ఎంతో సాధన చేస్తున్నాం. మరి ఒక వ్యక్తి సాధనలో ఉండాలంటే ఎంతో నియమము, నిష్టగా, శ్రద్ధగా, పట్టుదలగా ధ్యానం చేయాలి మనం. అలా చేయగలగాలి. మరి మరి ధ్యానం చేసేటప్పుడు మరి మనం ధ్యానం చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తుంటాయి కదా. ఆ అవరోధాలు వచ్చినప్పుడు వాటిని మనం అధిగమించాలి మరి ధ్యానులు అయితే కదా. ఇక్కడ ఏమైనా సరే నేను సాధన చేయాలి, నేను ఒక యోగిగా మారాలి అని అనుకోవాలి మరి సాధకుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఇంత గొప్ప సాధనలోకి రావడమే గొప్ప అదృష్టంగా మనం భావించాలి. మరి దాన్ని నిలుపుకోవడం కూడా ఇంకా గొప్ప. అందుకే పెద్దలు చెప్తారు ఏంటంటే అధములు ప్రయత్నించరు, మధ్యములు ప్రయత్నిస్తారు, మధ్యలో ఏదైనా అవరోధం వచ్చిందంటే ఏం చేస్తారు? దాన్ని ఆపేస్తారు. మధ్యలో ఏదైనా నాటకం వస్తే నా వల్ల కాదు అని, అది మధ్యములు. అదే మరి ఉత్తములు ఖచ్చితంగా నేను చేస్తాను అని పట్టుదలగా చేస్తారు, అంటే ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకోసము, ఎక్కడి దాకా ప్రయత్నిస్తాడు? నేను ఆత్మదర్శనం అయ్యేంత మట్టుకు, నేను ఆత్మజ్ఞానిగా మారే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని ఎవరు అనుకుంటారు? ఉత్తముడు అనుకుంటాడు. మరి చూడండి ఇక్కడ, మరి ఉత్తముడు ఏం చేస్తాడు? తనకు ఆత్మదర్శనం అయ్యే వరకు చేస్తూనే ఉంటాడు. మరి ఇక్కడ మరి ఉత్తముడిగా ఉండాలంటే మరి ఆత్మదర్శనం కలిగిందా, అనుభూతులు వస్తున్నాయా అనే దానికోసము వెయిట్ చేయడు కదా. ఇక్కడ ఉత్తమునిగా మారే వరకు ఆయన ఏం చేస్తాడు? మరి అనుభూతులు వస్తున్నాయా, ఆత్మదర్శనం కలుగుతుందా, కలిగిందా? మరి దానికోసము నేను నిరంతరం నాకు అనుభవాల కోసం నేను కాదు చేసేది, నేను నిరంతరము నేను చేయవలసింది చేస్తాను. అది పొందవలసింది ఎప్పుడో పొందుతాను, నేను చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాననే భావనతో ఉంటాడు ఆత్మజ్ఞాని. మరి ఈ ఆత్మదర్శనము ఎప్పటికి రావాలో అప్పుడే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యేదాన్ని. అనుభవాలు రావు, ఈ అనుభవాలు లేని ధ్యానం నేను ఎందుకు చేస్తున్నా, అక్కర్లేదులే అనుకున్నాను. అంటే నేను వచ్చింది
2015లో ధ్యానంలోకి వచ్చాక అందరు నా తర్వాత వెనుకల్లో వచ్చిన వాళ్ళకు ఏవేవో అనుభవాలు చెప్తున్నారు. థర్డ్ ఐ అంటారు, ఏమో కలర్స్ కనిపిస్తున్నాయి అంటారు, ఎవరో వచ్చారంటారు, మా పూజించే దేవుళ్ళు కనిపిస్తున్నారు అంటారు. అరే మరి నాకు ఒక్క అనుభవం రాదే అని బాధపడేదాన్ని. కానీ ఎప్పుడైతే రాఘవరావు సార్ జూమ్ లోకి వచ్చి 2021 నుంచి సారు 2020 అప్పటి నుండి వచ్చామా అప్పుడు తెలిసింది, ఓహో అనుభవాల వెంట పోకూడదు అని సార్ రాసిన బుక్ చదివాను. ఆత్మజ్ఞానం ఎందుకు అనే బుక్ చదివితే గానీ అప్పుడు తెలిసింది అనుభవాల వెంట పరిగెత్తకూడదు. అనుభవాలు ఒక బై ప్రొడక్ట్ మాత్రమే అని మన సార్ చక్కగా రాశారు అందులో. బై ప్రొడక్ట్ అంటే ఉప ఉత్పత్తి మాత్రమే. ఎలా అంటే ఇప్పుడు మనం ధాన్యాన్ని మిల్లుకు పట్టించినప్పుడు దూగర, పొట్టు, చిట్టు, తౌడు, నూకలు, చివరిగా బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యాన్ని మనం ఎలా తీసుకెళ్తామో ఇక్కడ కూడా మనం ధ్యానం చేస్తున్న రకరకాల అనుభవాలు వచ్చే వాళ్ళకి వస్తుంటాయి. కానీ ఆ అనుభవాల్ని మాత్రం చూస్తూ వెళ్ళాలంతే. ఆ బై ప్రొడక్ట్ ధాన్యము మిల్లుకు ఆడించినప్పుడు, వడ్లని మిల్లుకు ఆడించినప్పుడు పొట్టు, దూగర ఇవన్నీ ఎలా చూస్తూ ఉండిపోయావో అలానే వాటిని తీసుకెళ్ళావా, తీసుకెళ్ళలేదు కదా, నూకల్ని కూడా తీసుకెళ్ళలేదు సరి కదా, కొన్ని బియ్యంని తీసుకెళ్ళినట్టు ఇక్కడ కూడా నీకు అవన్నీ అనుభవాలు వస్తుంటాయి. కానీ ఆ అనుభవాల్ని అలా చూస్తూ బై ప్రొడక్ట్ గా మాత్రమే భావించి ఆత్మ దర్శనము కొరకు నువ్వు ప్రయత్నించు అని దాంట్లో చదివినప్పటి నుంచి అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఏ అనుభవాలు రాకపోయినా పర్వాలేదు అని అప్పుడు ఆనందంగా ఉన్నానండి. అప్పటి వరకు నాకు అదే మరి ఏంటో మరి ఏమనంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే మనకు ధ్యానం నేర్పించారో వాళ్ళు ఏమనడము, నువ్వు సంచిత కర్మలు బాగా మోసుకొని వచ్చావు, అందుకే బాగా ఉన్నాయి కర్మలు, అందుకే నీకు ఎలాంటి అనుభవాలు రావు, క్రమక్రమంగా ఇంకా సాధన పెంచు అనేవారు. చూడండి, అంటే అది అజ్ఞానం. ఎప్పుడైతే రాఘవరావు సారు శిష్యరికంలోకి వచ్చామో అప్పుడు తెలిసింది, ఓహో చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం, చేయాల్సిందే. అందుకనే ఇక్కడ ఆత్మజ్ఞానం పొందాలనే తపన ఉండాలి. మరి ఇదే గొప్ప విశేషం. మరి ఎవరైనా సరే మరి ధ్యానంలోకి వచ్చావు కదా, మరి నీ అనుభవాలు ఏమిటి కదా, ధ్యానం ఏంటి అని అడిగితే ఇక్కడ మనము ఎలా చెప్పాలి అని అమ్మగారు చెప్పారంటే చక్కగా చెప్పారు. ఇక్కడ అనుభవం ఏంటి అని అంటే అంటే ఇక్కడ ఒక్కటే తెలుసుకుందాం, అజ్ఞానంలో ఉన్న నేను, ఇక్కడ నేను ఒకటే తెలుసుకున్నాను అని చెప్పాలట. అజ్ఞానంలో ఉన్న నేను ఒక జ్ఞానిగా, ఒక ప్రజ్ఞానిగా, ఒక బ్రహ్మజ్ఞానిగా మారాలనే తపనతో ఈ సాధన చేస్తున్నాను. మరి ప్రాపంచిక జీవితంలో నేను ఎలా ఉండేదాన్ని, అజ్ఞానిగా ఉన్నప్పుడు ప్రాపంచిక జీవితంలో ఎలానో ఉన్నాను, అస్తవ్యస్తంగా జీవించాను. ప్రతిదానికి అజ్ఞానంలో ఉండి బాధపడేదాన్ని. అయ్యో దేవుడు నా నుదుటిన ఇన్ని కష్టాలు రాశాడే, ఇన్ని దుఃఖాలు రాశాడే అని బాధపడేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక, ఓహో ఇది గత జన్మ తాలూకు కర్మలు, వాటిని అనుభవించడానికే వచ్చాను అని ఇక్కడికి వచ్చాక ఎదిగాను అన్నది, ఈ మార్పే నాకు గొప్ప అనుభవం అని ఎలుగెత్తి మరీ చెప్పాలని అమ్మగారు చెప్పారండి. చూడండి, ఆ అనుభవం కోసమే మనం నిరంతరము తాపత్రయపడాలి కదా. మరి ధ్యానం లేకపోతే ఈ ఆత్మజ్ఞానముది లేదు, ఈ బ్రహ్మజ్ఞానము, ఈ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం ఈ రెండు తెలుసుకోకపోతే ఎలా మిగిలిపోయే వాళ్ళము, అజ్ఞానిగానే మిగిలిపోయే వాళ్ళము కదా. మరి ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలియని వాళ్ళని అజ్ఞాని అంటాం, తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అంటాం. మరి అజ్ఞాని ఎలా ఉంటాడు, మరి జ్ఞాని ఎట్లా ఉంటాడు, అజ్ఞాని ఎలా ఉంటాడు, మరి జ్ఞాని ఎట్లా ఉంటాడు అనే దాన్ని మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము అజ్ఞాని యొక్క లక్షణాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి అజ్ఞాని లక్షణాలు, ఇంకా అజ్ఞాని లక్షణాలన్నీ ఇంకా మనలో ఉంటే మనము ఇంకా అజ్ఞానులుగానే ఉన్నట్టు లెక్క వేసుకోవాలి మనం అని చెప్తారమ్మ. అంటే ఇక్కడ ప్రతి విషయాన్ని
ప్రతి వాళ్ళు ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే. మరి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అజ్ఞాని ఎలా ఉంటాడంటే లేని వాటి మీద ఎక్కువ మమకారం చూయిస్తాడు. నంబర్ 1 పాయింట్, లేని వాటిపై ఎక్కువ మమకారం చూయించడం. ఉన్న వాటితో తృప్తి లేకపోతే లేని వాటి మీద మమకారం చూపిస్తాం. ఉన్న వాటితో తృప్తి పడకపోతే లేని వాటి మీద మనము మమకారం చూయిస్తాం. ఉదాహరణ, తినడానికి ఉండడానికి ఉన్నప్పుడు మరి ఏదో తినడానికి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, మరి బయటకు వెళ్ళడానికి వెహికల్ ఉంది కదా. ఇవి ఉన్నా కానీ ఇంకా మనకు తృప్తి లేనప్పుడు నాకు ఇంకా పెద్ద విల్లా ఉంటే బాగుండేది కదా, నాకు ఇంకా పెద్ద బిల్డింగు, ఇంకా పెద్ద వెహికల్, బయటకు వెళ్ళడానికి స్కూటీ సరిపోవట్లేదు, ఈ వెహికల్, పెద్ద కారు ఉంటే బాగుండేది అని లేని వాటి మీద మనకు ఎక్కువ మమకారం. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు కదా. మరి పల్లెటూరు జీవితం అయితే పల్లెటూరు జీవితం బాగాలేదు, సిటీ జీవితం అయితే ఎంత అద్భుతమో అని ఇలా లేని వాటి మీద ఎక్కువ మమకారం చూపిస్తాడు అజ్ఞాని కదా. ఉన్న వాటితో తృప్తి చెందకుండా లేని వాటికై ఆరాట పడుతూ వాటి మీద మమకారం పెంచుకోవడమే అజ్ఞానం. ఇది అజ్ఞాని లక్షణం. ఒక చిన్న కారు ఉంటే పెద్ద కారు ఉంటే బాగుండు, ఇలాంటి ఆశలన్నీ ఎక్కువగా ఉంటాయి అజ్ఞానికి. మరి ఎప్పుడైతే మనం ఉన్నవాటితో తృప్తి పడ్డామో, అందుకే ఇక్కడ మలయాళ స్వాముల వారు చెప్తారు, అమ్మగారు చెప్తారు, కారు లేదని బాధపడకు, కాళ్ళున్నందుకు సంతోషించు అని. అంటే ఇక్కడ జ్ఞాని తృప్తిగా అప్పుడు జీవిస్తాడు అలా అనుకుంటే. ఓహ్, కారు ఏంటి, నా కాళ్ళే ఉన్నాయి బ్రహ్మాండంగా ఎట్టినట్టు పోవడానికి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అలా అనుకోవాలట. అంటే మనం ఉన్నదాంతో తృప్తి పడ్డప్పుడు మన జీవితము ఎంతో హాయిగా ఉంటుంది మాస్టర్స్ కదా. చూడండి, వర్తమానంలో ఏదున్నా ఏమన్నా మనం తృప్తి పడ్డప్పుడు జీవితము ఎంతో హాయిగా ఉంటుంది. కానీ ఎప్పుడు అజ్ఞాని జ్ఞాని అలా తృప్తి పడతాడు, అజ్ఞాని తృప్తి పడడు, తృప్తి పడు కదా. మరి అందుకే బుద్ధ భగవాన్ చెప్తాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించు. బుద్ధ భగవాన్ చెప్తాడు ఇక్కడ, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించు, ఆధ్యాత్మికత జీవితంలో అసంతృప్తిగా జీవించు కదా. ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉండవు ఏదున్నా, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం అసంతృప్తిగా జీవించమని చెప్తారు. ఎందుకంటే మనం తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా ఉంది. ఇంకా మనము దీన్ని బట్టి ఏమనుకోవాలి, ఇంకా నేను చేసే సాధన సరిపోవట్లేదు, అరకొర సాధననే, కాబట్టి ఇంకా నేను ఎంతో సాధన చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఈ తెలుసుకుంది సరిపోవట్లేదు అనే అసంతృప్తిగా ఉండాలంట కదా. మరి అందుకే మహాత్ములు ఒక మాట చెప్తుంటారు, నీకు ఇచ్చిందంతా కూడా భగవంతుడు నీకు ఇచ్చిందంతా కూడా భగవంతుడు నీ అర్హతను బట్టి, నీ కర్మను బట్టి నీకు ఇవ్వబడింది కదా. భగవంతుడు నీ అర్హతను బట్టి, నీ కరుణను బట్టి ఇవ్వబడింది. ఈ రోజు మనకు సంపదలు లేవు అంటే గత జన్మలో మనకు పుణ్యం లేదు అనుకోవాలి. అది అజ్ఞాని అనుకుంటాడా? అనుకోడు. గత జన్మలో మనకు పుణ్యం లేదు కాబట్టి సంపదలు లేవు, ఎంతో కొంత పుణ్యం చేసి ఉన్నాం కాబట్టి, ఎంతో కొంచెమే పుణ్యం చేసి వచ్చాము అని ఇది అజ్ఞానికి తెలియదు. ఇదండి అజ్ఞాని. ఇంకా అజ్ఞాని ఏం చేస్తాడు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది, ఆ ఆస్తిని అజ్ఞాని ఏం చేస్తాడు, విచ్చలవిడిగా ఖర్చు చేసి దుఃఖాల పాలవుతాడు, దాన్ని నిలుపుకోలేడు. మరి అదే సరిగా వినియోగించాడు. అందులో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఒకడు దాన్ని పాడు చేస్తాడు, ఇంకొకడు వృద్ధి చేస్తాడు. చూడండి, జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు, వృద్ధి చేస్తాడు. అదే అన్నమాట.
మరి సెకండ్ పాయింట్ వచ్చేసి అనిత్య వస్తువుని నిత్యం అనుకోవడం. అనిత్య వస్తువుని నిత్యం అనుకోవడం అంటే ఈ సృష్టిలో ఏది కోరుకున్నా, ఈ సృష్టిలో ఏది కోరుకున్నా అన్ని అనిత్యమే, అన్ని అనిత్యమే కానీ నిత్యమైనవి కావు. మరి ఈ సృష్టిలో ఈ సృష్టే అసత్యం. చూడండి, కాలాలు చూడండి, రోజులు చూడండి, గంటలు చూడండి, కాలాలు చూడండి. ఆ ఎండాకాలం చూడండి, తర్వాత వానకాలం, తర్వాత చలికాలం, ఇలా క్రమక్రమంగా మార్పు చెందుతూనే ఉన్నాయి. కానీ అవి శాశ్వతంగా ఉంటున్నాయా? అంతెందుకు మన మానవ జీవితమే తీసుకుందాం. బాల్యం, బాల్యం తర్వాత కౌమారము, కౌమారం తర్వాత యవ్వనం, వృద్ధాప్యం, మరణం. చూడండి, మన బాల్యం రమ్మంటే వస్తుందా ఇప్పుడు? అనిత్యమైనదే శరీరం కూడా, ఇది అశాశ్వతమైనదే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, జగత్ మిథ్య ఆత్మ సత్యం. జగత్ మిథ్య ఆత్మ సత్యం. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే సత్యం. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే సత్యం, కానీ సృష్టి సత్యం కాదు. ఇది ఎప్పుడోసారి ఏమవుతుంది? సృష్టి లయమైపోతుంది కదా. మరి ఎందుకన్నారంటే దీనికి మనం ఉదాహరణ తీసుకోవచ్చు. మనం గాఢ నిద్ర పోయినప్పుడు మన సృష్టిని పట్టించుకుంటామండి? పట్టించుకో. మనం నిద్రలకల్లా బయటకు లేచిన తర్వాతనే అప్పుడు ఓహో తెల్లవారింది, ఓహో ఎంత ఈ ప్రపంచం ఉంది, ఈ సృష్టి ఉంది అనే భావనలో ఉంటాం. అంతెందుకండి, మన వాళ్ళు మన మన పిల్లలు వచ్చారు, సినిమాకి వెళ్దామంటారు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి ఇష్టం ఉండదు అసలు. కళ్ళు మూసుకొని కూర్చుంటే హాయిగా ధ్యానం చేసుకోవచ్చు అనే భావనలో ఉంటాం, ఇందులోకి వచ్చాం కాబట్టి. వాళ్ళ కోసమన్నా మనం వెళ్తే ఏం చేస్తాము? ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాం, కళ్ళు మూసుకొని నిద్రపోయాం. అయితే అప్పుడు సినిమా ఉందా మనం కళ్ళు మూసుకున్నప్పుడు? లేదే. ఈ సృష్టి కూడా అంతే. ఎలా మన కళ్ళు తెరిచి దాంట్లో మనసును చొప్పించినప్పుడే, మనం కళ్ళు తెరిచి మనసును చొప్పించినప్పుడే మనసుని ప్రవేశపెడతావు. నీకు తెలిసినా తెలియకపోయినా మనసును ప్రవేశపెడితేనే అప్పుడు ఓహో సినిమా ఉంది, ఈ సృష్టి ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి అని మనసును ప్రవేశపెడితేనే కళ్ళు తెరిస్తే. మనసును ప్రవేశపెడితే కానీ తెలుస్తుంది. ఇక్కడ మనసును ప్రవేశపెట్టినంత వరకు, కళ్ళు మూసినంత వరకు మనకు కనిపిస్తుందా? ఏమీ కనబడదు. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా, నువ్వు గాఢ నిద్రపోతున్నా, నువ్వు మెలకువగా ఉన్నా, నీ శరీరాన్ని నడిపించేది ఒకే ఒకటి ఉంది, అదే ఆత్మ అనే విషయాన్ని ప్రతి జ్ఞాని తెలుసుకోవాలి. నీ శరీరాన్ని నడిపిస్తూ నిన్ను జీవించి ఉంచేది ఈ ఆత్మే. అందుకే లోన ఉండి నీ ఆత్మను నడిపిస్తుంది. నీ ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఆ ఆత్మ అనేది సత్యం. ఆత్మ అనేది సత్యం. ఈ జగత్తంతా అసత్యమే అని శంకరాచార్యులు ఇంత చక్కగా మనం చెప్పారు. అంతెందుకండి, ఇంకో ఉదాహరణ కూడా చూడొచ్చు. మనం ఇక్కడ చెట్టుని తీసుకుందాం. ఒక 100 సంవత్సరాల చెట్టు, అది మార్పు చెందేదే కదా. 100 సంవత్సరాలు అయిన తర్వాత అది ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే అది మార్పు చెంది ఉంది. మార్పు చెందింది కాబట్టి అది అసత్యం కదా. అందుకే అదంతా అనిత్యం. మార్పు చెందేది అంతా అనిత్యము కదా. మార్పు చెందనిది ఒకే ఒకటి ఆత్మ, అదే సత్యమైనది. ఇంకా ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ. అసత్యాన్ని ఇక్కడ అసత్యాన్ని సత్యం అనుకోవడం. ఉదాహరణ, విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూడటానికి, విగ్రహంలో దేవుణ్ణి చూడడానికి ఇష్టపడతాం. విగ్రహంలో దేవుడు లేడు అంటే ఏం తప్పు, దేవుడు ఉన్నాడు అందులో అని చెప్తారు మన వాళ్ళు కదా. మనం ఈ జ్ఞానం తెలుసుకున్నాక, ఇంత చక్కని జ్ఞానం తెలుసుకున్నాక ఓహో అది విగ్రహమే, అందులో దేవుడు లేడు, అసలైన దేవుడు మనలోనే ఉన్నాడు, ఈ ఆత్మే భగవంతుడు అని మనం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? తప్పు మాట ఎందుకు అంటున్నావు, విగ్రహంలో దేవుడు ఎందుకు లేడు, ఉన్నాడు అని చెప్తారు. అది అజ్ఞానం కదా.
మరి ఏదో మనం చాలా తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతుంటారు. కానీ మనం భగవంతుడు లేడని అంటున్నామా? ఇక్కడ అనట్లేదే. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు. అక్కడ ఉన్నది మాత్రం, ఆ మందిరంలో ఉంది మాత్రం, ఆ విగ్రహము ప్రతిమ, ఆ బొమ్మ, విగ్రహం ప్రతిమ మాత్రమే. మనలో ఉన్నది శాశ్వతమైన భగవంతుడు కదా. అవునా? మరి ఆ విగ్రహం అనేది ఏంటి? అనిత్యమే. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అజ్ఞాని అది సత్యమే అని నమ్ముతాడు కదా. ఎలాగంటే ఒక విగ్రహం ఉదాహరణ తీసుకుందాం. ఒక విగ్రహం పగిలిపోతే ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు? ఓహో, ఇది భిన్నమైంది అని పక్కెట్టేస్తారు. పక్కెట్టేసి ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి నవధాన్యాల్లో ఒకరోజు పడుకోబెట్టి, ఒకరోజు పళ్ళల్లో పడుకోబెట్టి, నీళ్ళల్లో పడుకోబెట్టి, ఏమో 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 వేసి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? పండితుడు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. చేసి అప్పుడు దాన్ని గుళ్ళో కూర్చోబెడతాడు. అప్పుడు దాన్ని మొక్కుతూ ఉంటారు మనం. చూడండి. మరి అదే విగ్రహం భిన్నమైంది. ఇప్పుడు మనిషి చనిపోతే ఏం చేస్తాము? తీసుకువెళ్ళి శ్మశానంలో కాల్చివేస్తామే. మరి ఈ విగ్రహం కూడా భిన్నమైతే గుడి పగలగొట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తామా? మరి శ్మశానానికి తీసుకెళ్ళాం కదా. మరి విగ్రహాన్ని మారుస్తావు. గుడిని పగలగొట్టి విగ్రహాన్ని మారుస్తారు. కానీ గుడిని పగలగొట్టి శరీరాన్ని కాల్చినట్లు గుడిని తీసేస్తారా? తీసేయరు. గుడికి ఎలాంటి దోషం లేదు అంటారు. అదే మనిషి చనిపోతే మనిషిని తీసుకుపోయి శ్మశానంలో వేసేసి ఆ ఇల్లుని శుద్ధి చేస్తారు. కలర్స్ వేయించుకోవడము, పెయింట్ వేయించుకోవడం, లేకపోతే గంగ నీళ్ళు చల్లుకోవడము, సంప్రోక్షణ అంటాం. అది చేసుకొని ఆ ఇల్లు అప్పుడు శుద్ధి అయింది అని భావిస్తాం. చూడండి. మరి గుడిని కూలగొడతామా? కూలగొట్టలేము. గుడిని మరి ఆ విగ్రహాన్ని పక్కెట్టి ఇంకో విగ్రహాన్ని పెడతాం. మరి శరీరాన్ని కాల్చినట్టు గుడిని తీసేయరే మరి. అందుకే అది ఏంటి? అసత్యము. విగ్రహం అనేది అసత్యము. మరి నీలో ఉన్నది ఆత్మే సత్యమైనది. మరి అసత్యమైన దాన్ని పట్టుకొని దేవుడు 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 అని ఆ నమ్మడము అజ్ఞాని యొక్క లక్షణము. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు అది అదే సత్యమని నమ్ముతాడు అజ్ఞాని కదా. మరి అజ్ఞాని యొక్క లక్షణం ఇంకోటి చెప్పుకుందాం. దేని మీద సరైన అవగాహన ఉండదు కదా. అవునా? లేని వాటి మీద ఎక్కువ మమకారం చూపడం ఫస్ట్ది. అనిత్య వస్తువుని నిత్యమని భావించడం. థర్డ్ పాయింట్ వచ్చేసి దేని మీద సరైన అవగాహన ఉండదు. సరైన జీవితము కూడా జీవించలేడు. అవగాహన లేకే అంత కష్టపడతాడు అజ్ఞాని. చూడండి ఇక్కడ. కాబట్టే ఆయన అజ్ఞానిగా జీవిస్తున్నాడు. ఏది అర్థం కాదు. నేను చేసేదే రైట్ అని భావిస్తాడు. నా ప్రవర్తనే రైట్, నేను చెప్పిందే రైట్ వాదిస్తాడు. ఇంకా ఆ తప్పు, నువ్వు చేస్తుంది తప్పు అంటే నేను చేసేదే రైట్, మీదే తప్పు అని వాదిస్తూ దుఃఖం పాలవుతుంటాడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడంటే గత జన్మ సంస్కారం వల్ల చేస్తున్నాడు అని మనము జ్ఞానం తెలుసుకున్నాక చెప్తాం. కానీ ఎక్కడ జన్మలు ఉన్నాయి, నువ్వు చూసావా అని ఇలా మొండిగా వాదిస్తుంటారండి అజ్ఞానం కదా. మరి అలా అందుకే ఆయన దుఃఖం పాలవుతుంటాడు. మరి ఇంకా ఇక్కడ సరైన అవగాహన లేక ఏం చేస్తాడంటే లోన్లు తీసుకొని ఇల్లు కట్టడము, లోన్లు తీసుకొని వస్తువులు తీసుకోవడము, వాటిని కట్టలేక కష్టపడడం. ఇప్పుడు సపోజ్ ఇల్లు, ఉద్యోగులం ఏం చేస్తాము? హౌసింగ్ లోన్ అని తీసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు నేను కూడా అలానే తీసుకున్నాను. రిటైర్మెంట్ వరకు పెట్టుకున్నాను. రిటైర్మెంట్ వరకు ఇల్లు కొన్నదానికంటే దానికి ఎక్కువనే పోతుంది బ్యాంక్. ఐటీ కడతాం కదా, ఐటీ వాడు ఎందుకు బతకడం, బ్యాంక్ వాడు బతకంలే అని చేస్తున్నాం. ఇందులోకి వచ్చాక తెలిసింది, వెంటనే కట్టేయడం జరిగింది. ఇంకా ఎంతో కొంత కట్టేసి ఇంకా ఐటీ వాళ్ళకి ఇంకా ఇచ్చింది బెటర్. కానీ ఇదంతా మనం ఎంత నష్టపోతున్నాం అనే విషయం తెలిసింది అవగాహన వచ్చి. అయితే ఇలా అంతా శుభ్రంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వృద్ధాప్యం వచ్చేసరికి అయిపోయి రిటైర్మెంట్ అయిపోతుంది. వృద్ధాప్యం వచ్చేసరికి ఆ ఇంట్లో ఉంటామనేసరికి మన పిల్లలు తీసుకుపోయి మనని ఓల్డేజ్ హోమ్లో వేసారనుకోండి, వాడు అందులో నేను జీవిస్తున్నాను అనుకో, అది ఎంత జీవితం దుర్భరం ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ, ఎంత అంటే ఈ సరైన అవగాహన లేక మనం ఇలా చేస్తాం. మన ఇంట్లో కూడా మనం ఉండలేని స్థితి.
జీవితాంతం కష్టపడి ఆ ఇల్లుకు లోన్లు కట్టుకుంటూ కట్టుకుంటూ లాస్ట్ చివరి అవసాన దశలో నా ఇంట్లో నేను ఉంటానంటే నా ఇంట్లో నుంచే నా కొడుకు వెళ్ళగొట్టాడే, నా కూతురు వెళ్ళగొట్టిందే అని ఎంత బాధపడతాం చెప్పండి. ఇది సరైన అవగాహన లేక కదా. అందుకనే ఎంతో బాధపడతాం. అందుకనే ఇక్కడ ఉన్న బడ్జెట్ లో జీవిస్తాడు జ్ఞాని. అజ్ఞాని ఉన్న బడ్జెట్ లో జీవించలేకనే ఇవన్నీ కష్టాల పాలవుతాడు కదా. మరి అందుకే తృప్తిగా జీవించాలి. మరి తృప్తిగా జీవించకపోవడం ఏంటి? ఈ అవగాహన, సరైన అవగాహన లేకనే ఇలాంటి కష్టాల పాలు దుఃఖాల పాలు అవుతాడు అజ్ఞాని. మరి నెక్స్ట్ నాలుగవది అల్ప సుఖంకై ఆరాటం. అల్ప సుఖంకై ఆరాట పడుతుంటాడు అజ్ఞాని. ఎట్లా అంటే చిన్న చిన్న సుఖాలు వస్తేనే ఆనందపడుతుంటాడు కదా. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇంకా ఆరాటపడడం, ఇంకా ఆ వస్తువులు రాకుంటే అవి ఎట్లైనా తెప్పించుకోవాలి, అవి నా వశం చేసుకోవాలి అని ఆరాట పడుతుంటాడు అల్ప సుఖాల కోసం. ప్రతి విషయంలోనూ ఆరాటపడి అలసట కూడా చెందుతాడు. చిన్న పని చేసిన అలసట వస్తుంది. మనోస్థితిలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు మనోస్థితిలో ఉంటాడు. మనసుకు పని చెప్తూనే ఉంటాడు. ఇది చేస్తే బాగుండు, ఇది అటు పోతే బాగుండు, ఇటు పోతే బాగుండు, ఇది సంపాదిస్తే బాగుండు, ఇంత సంపాదిస్తే ఈ లాభం వస్తుంది, ఆ ఈ చిట్టీలు వేయిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని దాని మీదనే ధ్యాస ఉంటుంది వాడికి, వాళ్ళకు, తను కానీ ఎవరైనా కానీ. అయితే ఇలా వాళ్ళని చూస్తుంటాను నేను, నా ఫ్రెండ్స్ని కూడా. ఎప్పుడు ఈ చిట్టి వేద్దునా, ఆ చిట్టి వేద్దునా, మేడం ఈ చిట్టి వేయండి, ఈ చిట్టికి ఇంత లాభం వస్తుంది. కరెక్టే, మేము చిట్టి వేస్తాము, నీకు మాత్రం చిట్టిన్నర లాభం వస్తుంది కదా అంటే, "అవును, నేను ఎంత రిస్క్ తీసుకుంటాను" అంటారు. అంటే దాని మీదనే ఓ గంట ధ్యానం చేయమంటే మాత్రం చేస్తాను. ఒక 10 నిమిషాలన్న ధ్యానం చేయి తల్లి అంటే, ఇక్కడ టైం ఉంది నాకు, ఆ ఈ చిట్టిలో బిజినెస్ ఉంది, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, మన వాళ్ళ దగ్గర వసూలు చేసుకురావాలి అని అదే వ్యాపకంలో ఉన్నారు తప్ప కానీ దీంట్లో, ఎందుకంటే ఈ రకంగా ఆలోచించాడు అంటే వాళ్ళు ఏమన్నట్టు ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ అల్ప సుఖాలకే ఆరాట పడుతున్నారు, దాంట్లో వచ్చే లాభంతోని నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఆ రకంగా వాళ్ళ తృప్తి వాళ్ళకి అది ఉంది. ఇది అజ్ఞాని యొక్క లక్షణం కదా. మరి అదే మనము పొద్ అజ్ఞాని ఇంకా పొద్దున్న నుంచి ఏం చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంటికి రాగానే అలసిపోతాడు. అదే మన జ్ఞానులము, మన ధ్యానులమైన మనం దినమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ చెప్పి ఇంటికి వచ్చినా కానీ ఎంత యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే ధ్యానం చేస్తాము, జ్ఞానాన్ని అందిస్తాము, మళ్ళీ ధ్యానం చేస్తాము, జ్ఞానాన్ని అందిస్తాము చక్కగా. ఎట్లా అంటే అసలు రెస్ట్లెస్ గా ఉన్నా కానీ మనకు అయ్యో నేను రెస్ట్లెస్ అనే భావన కూడా మనలో రాదండి. అది జ్ఞానికి అజ్ఞానికి గల తేడా కదా. మరి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం, ఎంతో హుషారుగా ఉంటాం కదా. మళ్ళీ మనం ఎంతో ఎనర్జీ సంపాదిస్తాం కదా. ఆయన అల్పసుఖం కారాట పడుతుంటాడు, మనమేమో ఇలా. మరి ఇంకా అజ్ఞాని లక్షణాల్లో చివరిది వచ్చేసి ఇంద్రియాలని సుఖపెట్టాలని కోరుకోవడం. ఎప్పుడు ఇంద్రియాలని సుఖపెట్టుకోవాలి, సుఖపడాలి. ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ అజ్ఞానికి అదే ఉంటది. కళ్ళు చూసినవన్నీ కావాలి, చూసినవన్నీ కావాలి, శరీరాన్ని కంఫర్ట్ గా ఉంచుకోవాలి, సుఖపడాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు పెద్ద ఇల్లు కట్టాలి, మస్తు ఫర్నిచర్ ఉండాలి, ఎవరింట్లో లేనంత ఫర్నిచర్ నా ఇంట్లో ఉండాలి, పెద్ద హోమ్ థియేటర్ పెట్టుకోవాలి, ఏసీ పెట్టుకోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి, ఇంటీరియర్ డెకరేషన్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, చూడండి డైనింగ్ టేబుల్, ఓ మంచి పెద్ద మంచము, ఇవన్నీ ఉండాలని. అంటే తన కంఫర్ట్, ఏసీ ఉండాలి, ఏసీలే పడుకోవాలి అంటే కంఫర్ట్ కోసమే ప్రయత్నిస్తాడు. అంటే తన ఇంద్రియాలను సుఖపెట్టడం కోసమే ఎప్పుడు మనసు ఆరాట పడుతూ ఉంటుంది కదా. ఆ మనసు కోరుకున్నవన్నీ తీరుస్తూనే ఉంటాడు అజ్ఞాని. ఎందుకంటే సంపాదిస్తున్నాడు కదా, అంటే ఇంద్రియాలను సుఖపెట్టాలనే ఆశతో ఉంటాడు. చూడండి ఇక్కడ అజ్ఞాని బ్రతుకు ఎప్పుడు ఎలా ఊహిస్తాడంటే, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, వావ్ ఫలానా మేడమా, ఓ ఇంత సంపాదించింది, మస్తుంది, ఇలా ఉంది అని గొప్పగా చెప్పుకోవాలనే ఊహిస్తారు, అలా అనుకుంటారు కదా. మరి అందుకనే ఎక్కువ ఈ అజ్ఞానం ఏం చేస్తాడు, బాధపడాల్సి వస్తుంది, దానికోసమే ఆలోచిస్తుంటాడు, క్షణం కూడా తీరిక లేకుండా. ఒక 5 నిమిషాల కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటారా, మూసుకోరు. వాళ్ళకి అదే ధ్యాస, పడుకున్నా కానీ అవే కళ్ళలోకి వస్తుంటాయి. ఆ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది,
ఏది పట్టుకోవాలో ఈ అజ్ఞాని అది పట్టుకోలేకపోవడము, ఎన్నాళ్ళు సాధన చేసినా వేస్ట్. ఏది పట్టుకోవాలో అది పట్టుకోకుండా ఏదో సాధన చేద్దామని కూర్చున్నా గానీ ఆ సాధన కుదురుతుందా? అది దండగే. అందుకే జ్ఞానం పెంచుకోవడానికి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేది అవసరం అనేది తెలుసుకోవాలి. ఇది పెంచుకోకపోతే అజ్ఞానిగానే ఉంటాము. ఈ అజ్ఞానిగా ఉన్న లక్షణాలు ఇవి ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. మరి తర్వాత జ్ఞాని లక్షణాలు చెప్పుకుందాం. జ్ఞాని లక్షణాలు ఏమిటి? ఇక జ్ఞాని లక్షణాలకు వచ్చేసరికి మొట్టమొదటగా ఏం తెలుసుకుంటాడు? నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకుంటాడు. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకుంటాడు. ఇప్పటి వరకు మన తాపత్రయాలన్నీ కూడా ఏం చేశాం? శరీరం కోసమే చేశాం, మనసును తృప్తిపరచుకోవడం కోసమే చేశాం. కానీ శరీరం కోసము చేశాము, మనసుని తృప్తిపరచుకోవడం కోసమే చేశాము. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, ఈ జ్ఞానం తెలిసాక, ఓహో, శరీరము నేను కాదు, మనసు నేను కాదు, నేను ఆత్మను అని ఇక్కడ మనం తెలుసుకుంటాడు జ్ఞాని, కదా. కానీ అలా అని మరి శరీరం నేను కాదు అంటే శరీరంకి అవసరాలు ఉంటాయి కదా. అవసరాలు ఎంత? లిమిట్స్. ఎంతవరకు అవసరమో అంతవరకే నువ్వు అవసరాలు, శరీర అవసరాలు తీర్చుకో, కదా. మరి ఎందుకంటే మనం సంఘంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. ఆహారం కానీ బట్టల విషయంలో కానీ తప్పకుండా. మరి శరీరం నేను కాదు అన్నప్పుడు శరీరానికి ఇంత ఖరీదైన బట్టలు వేసుకోవడం అవసరం అంటే కొన్ని సందర్భాల్లో అవసరం. ఎస్, అమ్మగారు కూడా అదే చెప్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవసరం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కానీ అంటే ఇంకా మన చుట్టూ ప్రపంచం అదే ఉంది కాబట్టి మన బట్టల్ని చూసి గౌరవిస్తారు. అదే మనం ఎటువంటి బట్టలను వేసుకొని పోయామనుకో మనల్ని గౌరవించరు, కదా. కాబట్టి మనం సంఘంలో, సమాజంలో ఉన్నాం కాబట్టి ఎంతైతే అవసరమో అంతవరకు వాటిని ఉపయోగించుకోవాలి. మరి దానికోసమే పూర్తిగా తృప్తిపరచడానికి అదే ప్రయత్నంలో కొంత సాధనకు ఉపయోగిస్తే, ఆత్మకు ఉపయోగిస్తే ఎంతో ఎదిగే వాళ్ళం మనం, కదా. మరి మనం సాధన కూడా చేయాలి. మరి ఈ శరీరము మనసు కోసమే కాకుండా ఎంత లిమిట్ ఉండాలనో అంత లిమిట్ గా ఉంచి మనం సాధన చేయాలి, కదా. అందుకే మనకు గురువు గారు నువ్వు శరీరం కాదు, ఆత్మవి అని చెప్పారు. అందుకే ఆత్మోన్నతి కలిగించే పనులే చేయాలి, కదా. మన గురువు గారు చెప్పారు కదా, దేహం అంటే బట్టంట, దేహం అంటే బట్టంట, దైవమే ఆత్మ అంట అని తన పాటలో చెప్పారు మన గురువు గారు. దేహం అంటే బట్టంట, దైవమే ఆత్మ అంట, మనమే దేవుళ్ళం అంటారు అన్నలారా, మనదే వైభోగం అంటారు అని. అంటే దేహము దేంతోనే ఒక వస్త్రంతో పోల్చాడు. మరి దైవం, ఆత్మ, మనమే ఆత్మ. ఆత్మ అంటే దైవంతో పోల్చారు మన గురువు గారు. కాబట్టి ఇక్కడ మనమే భగవంతులము. మరి అందుకే మనం ఏం చేయాలి? ప్రతిక్షణము ఆత్మోన్నతి కలిగించే పనుల్ని మాత్రమే చేయాలి, కదా. నిజమే కదా. మరి అందరు ఇక్కడ ఆత్మస్వరూపులే అని తెలుసుకుంటాడు జ్ఞాని. కానీ మనకన్నా తక్కువగా ఉన్న జీవుల్ని అజ్ఞానం ఏం చేస్తాడు? మనకన్నా తక్కువగా ఉన్న జీవుల్ని చంపుకు తింటాడు, కదా. మరి మానవులు అంటే ఇప్పుడు చేపలు, రొయ్యలు, చేపలు, రొయ్యలు, పీతలు, మేకలు, కోళ్ళు ఇవి మన కోసమే పుట్టాయని అంటాడు అజ్ఞాని. ఒకప్పుడు నేను కూడా వాదించేదాన్ని ఇంటికి రాకముందు. వాడి సామ్రాజ్యం పెద్ద పెరిగిపోతుంది కదా, వాడి సామ్రాజ్యాన్ని తీసేయాలి కదా, తినాలి కదా అనేదాన్ని. అంటే ఇక్కడికి వచ్చాక కానీ తెలిసింది, ఓహో, ఒక జీవికి ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ఆ జీవిని చంపే హక్కు ఎవరిచ్చారు నీకు అని గురువు గారు అంటే, కదా. మేము తినకపోతే అవి మనల్నే తినేస్తాయి అని అంటారు. అనుకుంటూ మాంసాహారికి బానిసలై అలవాటు చేసుకొని ఆ మాంసాహారం తింటూ ఎన్నో జీవుల్ని చంపుతూ ఒక ఒక పిల్ల రాక్షసుడిగా మిగిలిపోతున్నాడు. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు అని తెలిస్తే గాని అప్పుడు
ఓహో అదే అనేది ఇక్కడ జ్ఞాని అప్పుడు తెలుసుకొని దాన్ని మానేయడం జరుగుతుంది కదా. మరి ఇంకొకటి లక్షణం ఏంటంటే, మరి ఏ జీవిని చంపే హక్కు నాకు లేదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. మరి ఏ జీవినైనా చంపి హింసిస్తే మళ్ళీ మనం అలాగే పుట్టి ఆ హింసను అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మనకు బుద్ధుడు చెప్తాడు కర్మ సిద్ధాంతంలో, కర్మను చేసేటప్పుడు సుఖభ్రాంతి కలిగి ఉంటుంది, సుఖభ్రాంతి కలుగుతుంది, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు కడు దుర్భరంగా ఉంటుంది అని. కాబట్టి ఇక్కడికి వచ్చాక ఏం చేశాడు, కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాం. ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని హింసించినా మళ్ళీ ఆ జన్మ తీసుకొని ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు దేవుడు తెలియనప్పుడు ఏం చేసినాము, దేవుడు నా నుదుటిన ఎన్ని కష్టాలు రాశాడే అని బాధపడ్డాము. కానీ ఇక్కడికి వచ్చాక ఓహో ఆ కర్మ ఫలితాన్ని, ఏ చేయితో కర్మ చేస్తే ఆ కర్మ అనే కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఆ కర్మ ఫలితానికి వచ్చేసరికి అప్పుడు కానీ మనము తెలుసుకుంటాము కదా. మరి వీటన్నిటికీ దుఃఖాలకు కష్టాలకు కారణం, మూల కారణం కర్మ ఫలమే అని తెలుసుకుంటాడు. ఇంకో లక్షణం ఇక్కడ, దుఃఖాలకు కష్టాలకు బాధలకు రోగాలకు కారణం నేను చేసిన కర్మ ఫలమే అని తెలుసుకుంటాడు. ప్రతి కర్మని ఎలా సాక్షిగా అనుభవిస్తాడు. జ్ఞానం పెరిగితే గాని కారణాలు తెలియవు. మరి ఇంకొక లక్షణం, ఎవరి వద్ద నుంచి ఆయాచితంగా ఏది తీసుకోడు. ఇక్కడ జ్ఞాని ఏం చేస్తాడు, ఎవరి వద్ద నుంచి ఏది కూడా ఫ్రీగా వస్తే తీసుకోడు, ఇష్టపడు. ఏదో తేరగా వస్తే కొట్టేద్దామని అనుకుంటాడా, అనుకునేవాడెవరు, అజ్ఞాని కదా. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు ఎవరి వద్ద నుంచి ఏది ఆయాచితంగా తీసుకోరు. మనమైనా ఇప్పుడు తీసుకుంటున్నామా, అమ్మో మళ్ళీ మనము ఆ కర్మ అనుభవించాలి, ఎందుకు ఎంతో కొంత మూల్యమైన చెల్లించి తీసుకోవడం జరుగుతుంది. అంతే. జ్ఞాని ఏం చేస్తాడు, జ్ఞానాన్ని పంచుతాడు. శాకాహార జగత్తును తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు, ధ్యాన జగత్తుగా మారేంత వరకు కృషి చేస్తాడు. జ్ఞాని పిరమిడ్ జగత్ కావాలని అని పిరమిడ్లు కడతాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇలా జ్ఞానిగా జీవిస్తాం. మనకెంతో కొద్దిగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంది కాబట్టి మనము జ్ఞానిగా ఇంత చక్కగా జ్ఞానాన్ని అందుకుంటున్నాం. మన గురువులైన రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి అమ్మ వాళ్ళ ద్వారా ఎంతో సాధన చేస్తున్నాం, ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం. మనము గత జన్మ పుణ్యఫలం వల్లనే ఇది మనకు సిద్ధించింది అని మనం చెప్పుకోవచ్చు. మరి భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం, జ్ఞానాన్ని పంచుతున్నాం. ప్రాపంచిక జీవితంలో చూడండి ఎంత అలసిపోతాం. మరి ఆధ్యాత్మిక జీవితంలో అలసట అనేది ఉంటుందా, ఎంత కష్టపడినా. ప్రాపంచిక జీవితంలో ఏంది, ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి అలసిపోయి వస్తాం. అదే ఒక గంట సేపు ధ్యానం చేసామనుకో, కథం హుషార్, ఇంత పరార్, అలసటంతా పరారైపోతుంది, ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. అదే ఆధ్యాత్మిక జీవితం. అనంతమైన ఆత్మశక్తి విజృంభిస్తుంది. అందుకే ఆ శక్తిని బయటకు తీసే మార్గమే ఈ ధ్యానము కదా. అందుకనే ఆ ధ్యానం పెంచుకుంటూ ఉంటే మనలో యోగి లక్షణాలు అలవాటు పడతాయి, మనం యోగులుగా మారుతాము. ఉదాహరణ మన ప్రతిసారిని తీసుకుందాం. మన రాఘవరావు సార్, రాజలక్ష్మి అమ్మ వాళ్ళు ఎంత ఎంత శ్రమిస్తున్నారు, అసలు శ్రమ అనేది ఉందా వాళ్ళలో, లేదు అసలు. మేమేం కష్టపడుతున్నాం, ఆత్మసేవ చేస్తున్నాం అంటారు. ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఇంత చక్కగా సుమారు 350, 400 మందికి ఉచిత భోజన వసతి సదుపాయాలు, జ్ఞానము, సాధన. అందుకే సార్ అంటారు, నెలలో 3 రోజులు మీరు వినియోగించుకోండి అమ్మా మీ ఆత్మకు, సాధనకు ఇక్కడికి రావాలమ్మా భీమవరము అంటారు. కానీ ఉద్యోగ ధర్మం వల్ల కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళలేకపోతున్నాను, తప్పదు. కాబట్టి వీలైనప్పుడల్లా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఆ 3 రోజులు అక్కడ సాధనకు ఉపయోగించుకోవడానికి. జ్ఞానం అయితే మనకు జూన్ ద్వారా అపారమైన జ్ఞానము ప్రతిరోజు అందిస్తున్నారు గురువులు.
అందుకే వారికి శతకోటి ధన్యవాదాలు ఈ జూమ్ ముఖంగా తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతం అంటే అసలు అసలు మర్చిపోలేము. అందుకే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే పరోపకారం ఇదం శరీరం అని పెద్దలు అనేవారు కదా. ఈ శరీరము ధ్యానం చేయడానికి, జ్ఞానం పెంచుకోవడానికి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి, ఆ జ్ఞానము 10 మందికి పంచితే పెద్ద మహా బ్రహ్మవృక్షంగా మారుతుంది అని మన పత్తిసార్ అన్నారు. అలాగే మనము తెలుసుకున్నది పంచుతూనే ఉండాలి. అప్పుడే మనం యోగిగా ఎదుగుతాం. ఆత్మశక్తి మనలో విజృంభిస్తుంది. అప్పుడు ఆత్మశక్తి ఉన్న ఈ శరీరము ఎలా ఉంటుందండి? ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. ఆత్మశక్తి లేని జీవితము శక్తిహీనంగా, బలహీనంగా ఉంటుంది. అందుకే ఆఖరి శ్వాస వరకు మనము సాధన చేయాల్సిందే. మరి జ్ఞానం పొందాలని అనుకోవడమే నిజమైన జ్ఞాని లక్షణం అండి. జ్ఞానం పొందాలని ఎప్పుడు తాపత్రయపడే వారే నిజమైన జ్ఞాని యొక్క లక్షణం. మరి మనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచగలగడమే మరి అది నువ్వు చేస్తున్న ఆత్మసేవ. మన రాఘవరావు సార్, రాజలక్ష్మి అమ్మ వాళ్ళు చూడండి ఎంత ఆత్మసేవలు అందిస్తున్నారు, ఇటు జ్ఞానం పంచుతున్నారు. మరి వాళ్ళకున్న మనతో రాని లోకధనాన్ని జ్ఞానధనంగా మార్చుకుంటున్నారండి. వాళ్ళే నిజమైన గొప్ప గురువులండి కదా. మనతో రాని పనికిరాని లోకధనాన్ని, పనికిరాని పనికి రాని లోకధనాన్ని పనికి వచ్చే జ్ఞానధనంగా మారుస్తున్నారు కదా. నువ్వు శారీరకంగా సేవ చేశావా, ఇక్కడ అమ్మగారు చెప్తారు, నువ్వు శారీరకంగా సేవ చేశావా, తన్ మన్ ధన్ అని చెప్తుంటారు అమ్మగారు. నువ్వు శారీరకంగా సేవ చేస్తే శరీరం మీద మమకారం తగ్గుతుంది. మరి డబ్బు పరంగా సేవ చేస్తే సారీ, ఇక్కడ శారీరక పరంగా సేవ చేస్తే నీలో అహంకారం తగ్గుతుంది. డబ్బు పరంగా సేవ చేస్తే డబ్బు మీద మమకారం తగ్గుతుంది. మన్ అంటే బుద్ధి, బుద్ధి పరంగా సేవ చేశావా, ఎవరికైనా జ్ఞానం నేర్పావా, ఇంకా బుద్ధిపరంగా సేవ చేశావా, ఎవరికైనా జ్ఞానం చెప్పావా, ఇంకా పైవాడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఒక తట్టెడు వస్తే ఇంకా 10 తట్టలు నీ మీద కుమ్మరిస్తాడు పైవాడు అని ఇంత చక్కగా అద్భుతంగా చెప్పారు అమ్మగారు. అంటే మనం చేసిన ఫలితము అది వృధా కాదు కదా, ఫలితం చాలా ఉంటుంది. అందుకే ఒక్క విత్తనం నాటుతాం కానీ ఎన్ని వృక్షాలు వస్తాయండి ఒకసారి ఆలోచించండి. దాని ఫలితం ఎన్నో విత్తనాలను పొందుతాం. ఇక అందుకే వివేకానందుడు ఒక విషయం చెప్పారు, నువ్వు వేపకాయంత ఈ సృష్టికి జ్ఞానాన్ని ఇస్తే పనస పండంత జ్ఞానము ఆ సృష్టి ఇస్తుంది. ఎంత గొప్ప సూక్తి అని చూడండి కదా. అందుకే అంత వేపకాయ వేప గింజంత, ఆ వేపకాయంత జ్ఞానం నువ్వు సృష్టికి ఇస్తే పనస పండంత జ్ఞానం సృష్టి నుంచి పొందుతావు అని మన వివేకానందుడు చెప్పాడు. కాబట్టి మనం ఆత్మశక్తిని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఖాళీ దొరికినప్పుడల్లా మనం ధ్యానం చేయాలి. జ్ఞాని ఎప్పుడూ అలసిపోడు, అజ్ఞాని అలసిపోతాడు. కాబట్టి ఒకసారి మనం ఏదైనా చదవడం శ్రవణం అయితే అది మళ్ళీ అందరికీ చెప్తే ఏమవుతుంది? అది మననం అవుతుంది. అలా మననం చేసుకోవడం వలన మనలో ప్రజ్ఞ మిగులుతుంది. ఒకసారి చదవడం శ్రవణం అయితే దాన్ని అందరికీ చెప్తే మననం అవుతుంది. మరి అలా మననం చేసుకోవడం వలన మనలో ఒక ప్రజ్ఞ మిగులుతుంది. అప్పుడే అది మనకు స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది. స్థిత ప్రజ్ఞత్వం అంటే ఏది చూసినా చలించని మనస్తత్వం. కలతలోనైనా ఘనతలోనైనా పొంగకుండా సాక్షిగా ఉంటాం. అది స్థిత ప్రజ్ఞత్వం కదా. అందుకే మనము స్థిత ప్రజ్ఞత్వం రావాలి. మరి నాతో పాటు అందరూ ఈ భూమి మీద నేర్చుకోవడానికే వచ్చారు, మరి అందరూ ఆత్మస్వరూపులే అని అనుకుంటాడు జ్ఞాని. ఉదాహరణ మన గురువులే, పత్రిసారి కానీ, రాజలక్ష్మి అమ్మ కానీ, మన రాఘవ సారు, వీళ్ళు. అందుకే గురువు గారు ఏం చేస్తాడు, శిష్యుడు తనంతటి వాడు అయ్యే వరకు మన వెన్నంటి ఉండి మనకు ఎప్పుడు వాళ్ళంతటి వారుగా
వాళ్ళంతటి వాళ్ళు అయ్యే వరకు మనం వెన్నంటి ఉండి మన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు చూడండి. ఒక్కరోజు జూమ్లోకి ఆలస్యంగా వస్తే వెంటనే మనని అడుగుతారు ఏమిటి అని. ఎంత గొప్పవారు చెప్పండి. వారికి ఇన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కాబట్టి ఈ సద్గురువులు భూమి మీదకి వచ్చి మనకు మంచి మార్గాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నారు. నువ్వు సుఖపడమే కాదు, పక్కవాణ్ణి కూడా సుఖపెట్టు. నువ్వు సుఖపడమే కాదు, పక్కవాణ్ణి కూడా సుఖపెట్టు అని ప్రతిసారి చెప్తుంటారు. మనలో స్వార్థ బుద్ధిని తీసేశారు మన ఈ గురువులు. నీలో స్వార్థము ఉండకూడదు, నిస్వార్థంగా సేవ చేయి. అందుకే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పెంచుకొని మరి జ్ఞానవంతమైన జీవితాన్ని గడపడానికి, ఆనందకరమైన జీవితము గడపడానికి పత్రికారే గాని, రాఘవరావు సారు మరియు రాజ్యలక్ష్మి అమ్మ వీళ్ళంతా మనని ఇలా తయారు చేశారు. కాబట్టి అలాంటి గురువులకి మనం చేసే ధ్యానమే, మరి ధ్యాన ప్రచారమే, మనం చేసే ధ్యాన ప్రచారమే నిజమైన గురుదక్షిణ. కాబట్టి మరి అంత గొప్ప మహానుభావులకి మరి ఒకసారి ఈ జూమ్ ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన తిరుచానూర్ జూమ్ లక్ష్మీ ప్రసన్న మేడం గారికి మరియు ఎల్ఐ సార్ గారికి, ఇందులో పాల్గొన్న వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.